హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్స్. సో కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క బయాలజీ పేపర్స్ చెప్పక్క, బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పక్క అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను మొత్తం బయాలజీ పేపర్స్ అయితే రిఫర్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఎక్కువ 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఏమి ఇస్తున్నారంటే క్రీప్ సైకిల్ అని ఇస్తున్నారు. ఆ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయిందనమాట. సో ఈ క్వశ్చన్ మాత్రం బాగా చూసుకున్నానండి ఎగ్జామ్కి. దీనిలో డ్రాయింగ్ కూడా ఉంది. ఆ డ్రాయింగ్ బట్టి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ రాసేయచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అలానే డిస్క్రైబ్ ద హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ రైట్ ద హెల్ప్ ఆఫ్ ద నీట్ లేబుల్ డయాగ్రామ్. ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ అయితే రిపీట్ అయినాయండి. అలానే ఇక్కడ చూసారు ఇంకోటి, డ్రా ద లేబుల్ స్కెచ్ ఆఫ్ ద మ్యాచ్యూర్ ఓవెల్. దీని గురించి కూడా, ఈ క్వశ్చన్ గురించి కూడా ఎక్కువసార్లు అయితే రిపీట్ అయిందండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి నేను ఆన్సర్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇది కూడా జస్ట్ ఇక్కడ చూసారా, ఇదనమాట క్వశ్చన్. చాలా ఈజీగా ఒక్కసారి ఈ పాయింట్స్ నోట్ చేసుకొని చదివారంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట క్వశ్చన్. సో ఇదండి, గ్లూకోజ్ ఆక్సిడైజ్ ఇంటూ 2 స్టేజెస్. గ్లూకోజ్ అనేది 2 స్టేజెస్గా ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టేజ్ ఇస్ కాల్డ్ గ్లూకోలసిస్. గ్లూకో అంటే షుగర్, లైసైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో ఈ పాయింట్స్ని కొంచెం నోట్ చేసుకొని చదువుకుంటే జస్ట్ 10 పాయింట్స్ అనమాట. ఈ 10 పాయింట్స్ మనం చదువుకున్నారంటే ఈజీగా, అండ్ ఈ డ్రాయింగ్ పోనీ డ్రాయింగ్ వేసి డ్రాయింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినా కూడా మీకు ఈజీగా 8 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ అనేది కంపల్సరీ పడుతాయండి. సో ఈ డ్రాయింగ్ చూసి ఆన్సర్స్ అయితే రాయొచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. సో డ్రాయింగ్ని ఒకసారి బాగా చూసుకోండి. అలానే ఇంకోటి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. సో ఇది డ్రాయింగ్ వేసిన చాలు. ఈ డ్రాయింగ్ వేసి దీని గురించి ఒక్కొక్క పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇంకో డ్రాయింగ్ ఇచ్చారు. సో ఈ 2 డ్రాయింగ్స్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మీకు తెలిసిన పాయింట్స్ని కొంచెం ఓన్ వర్డ్స్లో రాసిన ఏమనమాట, మనకి ఈజీగా 8 మార్క్స్ పడిపోయినా కనీసం 7 మార్క్స్ అయితే పడతాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయట్లేదు, నాకు లింక్స్ షేర్ చేయండి అని అడుగుతున్నారు. మీరు చేసి నాకు ఒక హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం. అలానే వీడియో స్టార్ట్ అయినప్పుడు యాడ్ అయితే వస్తుంది అనమాట, దాన్ని స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అప్పుడే కదండి నాకు కూడా కొంచెం యూజ్ఫుల్ అవుతుంది. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.